నమస్తే అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. కావున రథసప్తమి రోజున ఏం చేయాలి, అసలు రథసప్తమి అనేది ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అప్డేట్స్ అన్ని మీకు రావడానికి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. భగవంతుడు లేడు అనే వాళ్ళు ఉంటారు, కానీ వెలుగు వేడి లేదు అనేవారు ఉండరు. జీవులు చావు పుట్టుకకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నిటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు. ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యం కాదు. అందుకే సూర్యుణ్ణి ప్రత్యేక దైవం అంటారు. ప్రత్యేక నారాయణుడైన సూర్యుణ్ణి భక్తి భావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించేవారు ఎందరో. ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో 2 పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం. అందులో మొదటిది సంక్రాంతి కాగా రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధితమైన పర్వదినాలలో అత్యంత ముఖ్యమైనది. మాఘమాసంలో శుక్లపక్షంలో 7వ రోజు సప్తమి తిథిన రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి నాడు సూర్య భగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగును అందించడం మొదలు పెడతారు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచ వ్యాప్తంగా తన కరుణా కటాక్షాలు, వీక్షణాలు ప్రసరింపచేస్తారని చాలా మంది బాగా నమ్ముతారు. సూర్యుని దయ ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఇక ఇటువంటి సూర్య జయంతి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మొదలై 16న ఉదయం 8:54 ముగిస్తుంది. సహజంగా దృక్పంచాంగ ప్రకారం ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమిగా జరుపుకుంటున్నాం. రథసప్తమి నాడు నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. ఈ నమ్మకం కారణంగానే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం నాడు ఆచరించవలసి ఉంటుంది. ఎవరికైనా పవిత్ర నదుల్లో స్నానం చేయడం సాధ్యం కాకుంటే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసిన ఫలితం ఉంటుంది. రథసప్తమి నాడు సూర్య భగవానుణ్ణి పూజించవలసిన విధానం విషయం వస్తే, రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి అభిముఖంగా నిలబడి అర్ఘ్యం సమర్పించి నమస్కరిస్తారు. అనంతరం నెయ్యి దీపాలను వెలిగించి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజలు చేస్తారు. ఈ విధంగా సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రథసప్తమి సరైన సమయంలో ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చు అని చెబుతారు. నీళ్లలో ఎర్ర చందనాన్ని, బెల్లాన్ని, ఎర్రటి పువ్వులను వేసి సూర్యునికి సమర్పిస్తే, ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు. ఈ రోజు సూర్య భగవాన్ని ఎదుట ముగ్గు వేసి ఆవు పిడికలపై ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలి ఉంచి ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున 7 జిల్లేడు ఆకులు ధరించి స్నానం ఆచరిస్తే 7 జన్మాల్లో చేసిన పాపాలు నశిస్తాయని చెబుతారు. ఇంతటి విశిష్టత ఉన్న రోజు కావున మనం కూడా ఈ పద్ధతులన్నిటినీ పాటించి సూర్య భగవాన్ని కృపకి పాత్రులవుదాం. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.